బెట్సీ గాస్పల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపా శ్వేకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ గణ పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవచనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిన్నటి దినమున మనము ఫిలిప్పీ పత్రికలో పౌలు అపోస్తలులు ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, సంఘము యొక్క జ్ఞప్తి ఆయనలోనికి వచ్చినప్పుడు, ఆయన సంఘమును గురించి ఆలోచించినప్పుడు ఆయనకి ఎందుకు అంత సంతోషము పెళ్లి ఉబుకుతూ ఉంది, ఆయనలో ఎందుకు సంతోషం రెట్టింపు అవుతుంది అన్న మాటల్లో 5 మాటలను నిన్న మనం చూసాం. మొట్టమొదటిగా సంఘములోని ఐక్యత ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుందని, 2 సంఘములోని నమ్మకత్వపు స్థితి, విశ్వాస్యతను కాపాడుకుంటున్న స్థితి ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది అని, 3 సువార్త భారములో వారు పాలు పంచుకున్న దాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నారని, 4వదిగా వారు భారమును మోయిచూ ఉన్నవారై ఉన్నారని, భారాన్ని పంచుకునేవారై ఉన్నారని, దాని కొరకు వారు జనరస్గా ఉంటున్నారు, దాన్ని బట్టి ఆయన సంతోషించారని, ఫలింపు కలిగిన వారిగా ఉన్నారు, వారి ఫలింపుని బట్టి, ఫలవంతమైన పరిస్థితిని బట్టి పౌలపోస్తలులు సంతోషించిన విషయమును మనము ఫిలిప్పీ పత్రికలో ఉన్న ఈ 5 అంశాలను చూసాం. అదే భక్తులు మరికొన్ని విషయాలను మరికొన్ని పత్రికలలో కూడా తెలియచేశారు. ఈరోజు ఆ విషయాలను కూడా ధ్యానం చేసి మనం ముందుకు వెళదాం. పౌలపోస్తలులు తెసలోనియా సంఘమునకు రాస్తూ ఉన్న మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి మమ్మును ప్రభువును పోలి కొనిన వారైతిరి. ప్రియులరా, నాటి ప్రతికూలమైన పరిస్థితులను తెలియచేస్తూ ఆ ప్రతికూలమైన పరిస్థితులలో నుండి ఎలాగూ వీరు తట్టుకొని నిలవబడి దేవుడి నామాన్ని ఘనపరిచారో ఆ విషయాలను పౌలు భక్తుడు ఒకసారి స్మరిస్తూ, ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఈనాటి క్రైస్తవ్యంలో శ్రమను ఎదుర్కొనుకోకుండా చక్కగా ఆనందదాయకముగా ఉందనే చెప్పాలి. ఒక మాట, మన పితరులు ఎదుర్కొన్నంత శ్రమను మనం ఎదుర్కొంటలేదండి. నాడు తృణీకరింపబడ్డారు, వెలివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. అయినా క్రీస్తే దైవం అని నమ్మి ఊరును పట్టుకొని వేలాడారు, ఓళ్లను రక్షించారు. ఉప్పాడ ఫుల్ గాస్పెల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ 1958లో స్థాపించబడింది. నాడు దైవజనులు, అపోస్తులు వెంకటేశ్దాసయ్య గారు సువార్తమానమును మోసుకుంటూ ఈ గ్రామంలోనికి వచ్చి వారి మధ్యలో సువార్తను పంచుకున్నప్పుడు 100ల కొద్దీ మత్స్యకార కుటుంబాలు దేవుణ్ణి అంగీకరించి రక్షింపబడ్డాయి. కానీ కులకట్టడను బట్టి వారందరినీ కూడా కులము నుండి వెలివేసినప్పటికీ కూడా ఆ వెలివేతను తట్టుకున్నారు, అవమానాన్ని తట్టుకున్నారు. వారిని దూరంగా చేసిన, వారిని వారి వృత్తిలోనికి రానివ్వకోకుండా అడ్డగించిన, వారిని ఏసడించుకున్న, తట్టుకున్నారు, నిలబడ్డారు. విశ్వాస్యతలో నుండి అడుగు బయటికి వెళ్ళలేదు. ఇవాళ ఆ విశ్వాస్యత కాపాడుకున్న కుటుంబాలే సముద్ర వ్యాపారాలలో విస్తరించి కొన్ని 100ల కుటుంబాలను పోషించే స్థాయిలో దేవుడు పెట్టాడండి. నేను నా కనులారా చూస్తున్న సాక్ష్యాన్ని మీతో చెప్తున్నాను. 100ల కుటుంబాలను పోషించే వారిగా చేశాడు. కారణం ఎందుకో తెలుసా? నాడు కుల వెలివేతను కూడా తట్టుకుని వారు నిలబడ్డారు. ఆత్మీయతను కాపాడుకోవడంలో, విశ్వాస్యతను కాపాడుకోవడంలో. ఈనాడు అట్లాంటి ప్రతికూలతలు లేవు నీకు. ఇవాళ లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తట్లేదు. కానీ
ఏదో కొద్దిపాటి చిన్నపాటి శ్రమే నీకు కలుగుతుంటే ఇదే చాలా కష్టమైంది, ఇదే చాలా భారమైంది అని అనుకుంటూ దీని మూలానే అనుకుంటూ నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావు. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. వారా అగ్ని చేత శోధింపబడి వారి విశ్వాస్యతను నిరూపించుకున్నవారు నువ్వా? పాటకైతే అగ్ని వంటి శ్రమలు కలిగిన నువ్వు తట్టుకుని నిలబడతానని పాటలు బ్రహ్మాండంగా పాడతావు, కానీ దేంట్లో నిలబడుతున్నావు నువ్వు అసలు? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. నువ్వు తట్టుకుంటుంది అగ్ని వంటి శ్రమలా? కాదే, తేలికపాటి చిన్నపాటి శ్రమలే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఒకనాడు వారు పుటము వేయబడినట్లుగా శ్రమను తట్టుకున్నారు, అందుకే ఈరోజు వారి తరాలు దీవెనలను చూస్తున్నాయి. వారి వంశపు తరములు, వారి బిడ్డల తరములు దీవెనను చూస్తున్నాయి. మరి నువ్వేం చచ్చుకొని నిలబడుతున్నావు? సముద్రపు ఉద్రిక్తత లేకపోతే ఒక మంచి నావికుడు రెడీ అవ్వడండి. ఒక నావికుడు రెడీ అవ్వాలి అని అంటే టఫ్ సిచ్యువేషన్స్ రావాలి. ఒక విశ్వాసి క్రీస్తు చేత ఘనపరచబడవలసిన వాడై ఉన్నాడు అని ఉండటానికి, ఆ ఘనత తను ఆపాదింపబడడానికి రఫ్ సిచ్యువేషన్స్ గుండా వెళ్ళాలి. బట్ యు ఆర్ నాట్ రెడీ టు ఎంటర్ ఇన్ ద రఫ్ సిచ్యువేషన్స్. అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి నీకు ఇష్టం లేదు, ఆ అనుభవాలు చూడడానికి నీకు ఇష్టం లేదు. నీకల్లా ఎప్పుడు క్షేమం కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, సమృద్ధి కావాలి, ఘనత కావాలి. కానీ ఇటువంటి ప్రతికూలత నీకు ఇష్టం లేదు. ప్రతికూలత ఇష్టం లేనప్పుడు ఆ ప్రతికూలతల వలన కలుగుతున్న ఘనత నీకు ఎలా కలుగుతుంది? ఆలోచించొకసారి. నీ అంతట నువ్వే యు ఆర్ డినైయింగ్ యువర్ బ్లెస్సింగ్. నీ దీవెనను నువ్వే కాలదనుకుంటున్నావు. ఇప్పుడు పరీక్ష రాసేవాడు పరీక్షలో ఉత్తీర్ణుడు అయితే ప్రమోట్ అవుతాడు. ఉత్తీర్ణత కాకపోతే ఏం ప్రమోట్ అవుతాడండి? పరీక్షకే వెళ్ళకపోతే ఏమవుతాడండి? క్రైస్తవ జీవితము పరీక్షలతో ముడిపడి ఉంది. పరీక్షను దాటితే ప్రమోషన్ ఉంది. మరి నువ్వెందుకని దానికి రెడీగా ఉండట్లేదు? ఆర్ యు ఎ బ్యాటిల్ టెస్టెడ్ సోల్జర్ ఆర్ సింప్లీ ఎ ట్రైన్డ్? అంతే. ఏదో యుద్ధం కోసం నేను అంతా రెడీ అయ్యానండి, కానీ నేను ఆ జన్మలో ఒక్కసారి కూడా నేను యుద్ధం చేయలేదండి. యుద్ధం చేయనప్పుడు నువ్వు ఎలా సైనికుడికి పరిగణింపడతావు అబ్బాయి? ఆలోచించొద్దు. శ్రమలు, పరిస్థితుల ప్రతికూలతలు కలుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రతికూలతలో నువ్వు దేవుని కొరకు పోరాడగలిగిన సత్తువ ఉన్నది అని నిరూపించి నిలబడిన వాడవై ఉండు. నిశ్చయముగా నువ్వే కాదు, నీ తరాలు గణపరచబడగలుగుతాయి దేవునిలో. ఎందుకంటే నా దేవుడు వ్యక్తులను మాత్రం దీవించి వదిలిపెట్టేవాడు కాదండి. ఆయన కుటుంబాలుగా ఆశీర్వదించి ఆ దీవెన తరతరముల మీద అపేక్షించిన దేవుడు ఆయన. ఇవాళ నువ్వు నిలబడితే నీ తరములు కూడా శ్రమను తట్టుకుని క్రీస్తు పాదాల దగ్గర నిలబడగలిగిన వాళ్ళై ఉంటారు. నువ్వే సరి అయిన త్రోవనివ్వకపోతే వారు ఏ త్రోవలో నిలబడతారు? ఆలోచించొక్కసారి. కాబట్టి తెస్సలోనియ సంఘమునకు గుర్తు చేస్తూ పౌలు అపోస్తలుడు అంటున్నాడు, మీరు శ్రమల యందు యు ఎండ్యూర్డ్ ఇన్ యువర్ ట్రయల్స్. మీ శ్రమల యందు మీరు తట్టుకుని నిలవబడిన వారై ఉన్నారు. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఇంకో మాటను చూద్దాం దైవలేఖనంలో నుండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడుడి. ప్రియులారా, ఇట్ ఈస్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ సబ్మిషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ గాడ్లీ లీడర్షిప్. అంటే ఆత్మీయ నాయకత్వానికి అప్పచెప్పుకోగలగడం. అప్పచెప్పుకోవడం అంటే ఏంటండి? నువ్వు నీ నాయకుని కంటే తెలివిగలవాడివి కావచ్చు,
నీ నాయకుని కంటే కూడా విద్యావేత్తవై ఉండవచ్చు. నీకు తెలివి ఎక్కువ, లోక తెలివి నీకు చాలా ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఒక ఆత్మీయ నాయకత్వానికి అప్పచెప్పుకున్నప్పుడు, నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం, ఒక నాయకత్వం కింద నువ్వు అప్పచెప్పబడినప్పుడు ఆ నాయకుని విజన్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు పంచుకోవాలి అన్న మాట నిన్నటి దినమున ఫిలిప్పీ సంఘము అపోస్తులైన పౌలు యొక్క విజన్ని పంచుకున్న వారై ఉన్నారు అన్న మాటను మాట్లాడుకున్నాం కదా. అలాగే ఒక ఆత్మీయ నాయకత్వములో నువ్వు అప్పజెప్పబడినప్పుడు నీ ఆత్మీయ నాయకునికి నిన్ను నీవు అప్పజెప్పుకోగలగాలి. దైవజనుడు నీకు ఏది చెబితే అది చేయడానికి నువ్వు అప్పచెప్పుకోవాలి. నువ్వు దైవజనుడికి చెప్పడానికి కాదు. నీకు దైవజనుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అది చేయడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే నీ ఉద్దేశంలో దైవజనుడు ఏదో తన యొక్క ఇచ్చను బుట్టో తన ఆలోచన బట్టో పనిచేస్తున్నాడని నిర్ణయించుకుని అదే భ్రమలో బ్రతికేస్తున్నావు. కాదు. ఒక దైవజనుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడై నిన్ను ఏ పనికి నియమించాడో, ఏ క్రమములో నియమించాడో, ఏ స్థితిలో నియమించాడో దానికి నువ్వు లోబడి బ్రతకడం నేర్చుకో. మనం నేర్చుకోం కదా. క్రమమునకు మనము విరుద్ధంగానే బ్రతుకుతాం, కానీ క్రమ ప్రకారముగా మనం ఉండం కదా. ఏ క్రమము కొరకు మనల్ని నియమించారో ఆ క్రమాన్ని మనం జాగ్రత్తగా జరిగించాలి కదా. ఒక ఆత్మీయ నాయకత్వానికి మనం ఎందుకు అప్పజెప్పుకోలేకపోతున్నాం? వాదాలు, ప్రతివాదాలు మాత్రమే కనబడుతున్నాయి. కానీ ఒక ఆత్మీయ నాయకత్వానికి మనం అప్పచెప్పుకున్న వారమై ఉన్నట్లయితే ఈరోజు ఎంతో 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 ఉన్నతముగా జరగవలసిన దేవుని పరిచర్య, ఎంతో వ్యాపించవలసిన దేవుని పరిచర్యలు ఎందుకు కుదించుకుపోతూ ఉంటాయి? కొంతమంది ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ వారి పర్సనల్ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటూ ఏదో నాయకుడికి నేను అప్పచెప్పుకున్నాను అని అంటే కుదరదండి. చాలామంది దైవజనులని చూస్తూ ఉంటాను నేను. బ్రాంచ్ సంఘాల్లో ఉన్న దైవజనులు కావచ్చు, పాసిస్ మీటింగ్కి వస్తున్న దైవజనులు కావచ్చు, మరి ప్రత్యేకముగా సహవాస కూటమునకు హాజరవుతున్న దైవజనులు కావచ్చు. చాలామంది దే హ్యావ్ దేర్ ఓన్ ఎజెండా. వారి సొంత ఆలోచన వారికి ఉంటుంది. నేను అంటున్నాను, నీ సొంత ఆలోచనను నెరవేరుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఈ సహవాసంలో ఉన్నవాడివై ఉంటావు? వెన్ యు ఆర్ ఇన్ ఎ టీమ్, దట్ ఎంటైర్ టీమ్ హ్యాస్ టు షేర్ ఎ కామన్ గోల్ అండ్ విజన్. ఒక బృందముగా, ఒక టీమ్గా, ఒక జట్టుగా మీరు ఏర్పడినప్పుడు జట్టు యొక్క ఉద్దేశం అంతా ఒకటే కావాలి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విభిన్నమైన ఆలోచనలు ఉండకూడదండి జట్లో. ఆల్వేస్ అ క్యాప్టెన్ ఈజ్ అన్ ఎ క్యాప్టెన్. నీ ఆత్మీయ నాయకుడు ఏ విధముగానైనా నీ ఆత్మీయ నాయకుడే. నీ ఆత్మీయ తండ్రి నీ తండ్రే. నీ ఓన్ ఎజెండాస్ని నెరవేర్చుకోవడానికి యూ షుడ్ నాట్ బీ ఇన్ ద టీమ్. ఒక టీంలో నువ్వు జాయిన్ అయినప్పుడు యూ హ్యావ్ టు షేర్ ద కామన్ విల్ అండి. జరిగించవలసిన కామన్ లక్షణాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. అంతేకాని యూ షుడ్ నాట్ ఆర్గ్యూ or you should not embody your thoughts onto the team. దాన్ని రప్చర్లోనికి తీసుకెళ్ళకూడదండి. ఈరోజు తెలివితేటలు పెరిగిపోయినాయి అని చెప్పాలో, ఆత్మీయత తగ్గిపోయిందని చెప్పాలో తెలియదు. కానీ ఒక దైవజనునికి అప్పచెప్పుకున్నప్పుడు దైవజనుని మాట ప్రకారంగా వెళితే అది కష్టతరమైందైనా కానీ నువ్వు భవిష్యత్తులో దాని యొక్క ఫలాన్ని చూస్తావు. గుర్తుపెట్టుకో. నేను నా అనుభవముతో చూసి చెప్తున్నాను ఈరోజు ఈ మాటలు. బ్రాంచ్ సంఘాలకు తిరుగుతూ ఉంటే 20 ఏళ్ల తర్వాత నీ భవిష్యత్తు బాగుంటుందిరా, నువ్వు పనిచేస్తానే ఉండి ఇక్కడ అని చెప్పి దాసయ్య గారు చెప్పారండి. మా బ్రతుకుల్లో మేము ఇదిగో ఇక్కడే కష్టపడతా ఉన్నాం. ఇదిగో 20వ సంవత్సరం వచ్చింది, నా సంఘపు వర్ధిల్లిన స్థితి చూడండి అంటున్న దైవజనులను నేను చూస్తున్నానండి. ఏమీ లేని ప్రదేశాలకు కనీసము
వీరికి ఆహారం కూడా పెట్టలేని ప్రదేశాలకు దైవజనుడు పంపిస్తే ఏ మాత్రము కూడా మారు మాట్లాడుకోకుండా వెళ్ళి అక్కడ సేవ చేసిన దైవజనులు ఈరోజు దేవుని కృపను బట్టి సంఘాలు వర్ధిల్లాయి, బ్రాంచులుగా మార్చబడ్డాయి. వారు శాఖం ఉపశాఖలుగా వారు వృద్ధి చెందించారు. ఎందుకు జరిగినాయి అని అంటే దైవజనునికి అప్పచెప్పుకున్నారు గనక. ఆనాడు దైవజనునికి అప్పచెప్పుకున్నారు కాబట్టి వేల కొలదిగా ఆత్మలను రక్షణలోనికి నడిపించగలగడానికి వారు పూనుకోగలిగారు. ఈరోజు నువ్వు అప్పగించుకోలేకపోతున్నావుగా. నువ్వు నిజంగా దైవజనునికి అప్పగించుకోగలిగితే ఏమో నా దేవుడు నిన్నే ఆత్మలకు రక్షణార్థమైన సాధనముగా వాడుకుని పంపిస్తాడేమో కదా. మనం ఆ పనికి మనం ఎందుకు సముఖతంలో లేమో ఒకసారి ఆలోచించండి. Are you really submitted yourself to the spiritual leadership or to the anointed leadership or any godly leadership? మనం ఒకసారి నిజంగా పరిశీలించుకోవాలి అనండి. సంఘము నిజముగా ఆత్మీయ నాయకత్వానికి అప్పచెప్పుకుని బ్రతుకుతున్నారా? సేవకులే కాదు, సంఘము ఆత్మీయ నాయకత్వానికి అప్పచెప్పుకుని బ్రతుకుతున్నారా? మీరు నీ బ్రతుకులో నీ నిర్ణయాలు, నీ బ్రతుకులో నీ ఊహలు, నీ బ్రతుకులో నీ ఆలోచనలు, నీవు నిర్ణయించుకున్నవి అన్ని నీ చిత్తాలే. పలానా డేట్ నేను నిర్ణయించుకున్నామయ్య గారు. ఏ దైవజనునికి దాంట్లో సంబంధం లేదా? పలానాది నేను నిర్ణయించుకున్నామండి, పలానా పేరు నిర్ణయించుకున్నామండి, పలానాది నిర్ణయించుకున్నామండి. నువ్వు నిర్ణయించుకుంటున్నప్పుడు ఇంకా దైవజనునికి నువ్వు ఏమాత్రం బాధ్యతను అప్పచెప్పుకున్నావు, దైవజనుని యొక్క ఆలోచనకు ప్రేరేపణకు నువ్వు ఏం అప్పచెప్పుకున్నావని నీ బ్రతుకు ఇంకా దీవెనకరంగా మార్చబడగలగడానికి. ఆర్ యు రియల్లీ సబ్మిటెడ్? చెక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇంట్రోస్పెక్ట్ యువర్ లైఫ్ వన్స్ అగైన్. If you are really submitting yourself to a godly leadership, then definitely you will excel in your life. Definitely. Next one, ఇంకొకసారి మనం చూడండి. పత్రిక ఫిలిప్పీ తెస్సలోనికీ పత్రికలోనే ఇంకొక మాట మీకోసం చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. 8వ వచనం, మొదటి అధ్యాయము 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతున్నాను. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అక్కయ్యలోను మ్రోగును, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడాయను గనక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. అలాగే క్షమించండి, ఈ వచనాలను కలిపి చదవాల్సిన మాట నేను ముందు పొరపడ్డాను. కాబట్టి మాసిదోనియాలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఒక నూతనముగా రక్షింపబడిన వారు, they transform themselves to be as a role models to the newly believing ones or the newly convert ones. వారి స్వార్థ పట్ల వారికి ఉన్న తృష్ణే కాదండి, అసలు వారు ఎవరికైతే ప్రకటిస్తున్న వారి దగ్గర వారు ఒక మాదిరికరమైన బ్రతుకుతున్నారట. ఏళ్ల తరబడి విశ్వాసంలో బ్రతుకుతున్నావు నువ్వు, నీ బ్రతుకును చూసి అసలు మారేవాడు ఒక్కడు లేడు. నీ మాట చూస్తే నువ్వు అసలు క్రైస్తవుడివే అనుకోరు, నీ ప్రవర్తన చూస్తే నువ్వు క్రైస్తవుడివే అనుకోరు, నీ బతుకు చూసి అసలు నువ్వు క్రైస్తవుడు అని ఎవరో ఒప్పుకోరు. కానీ తెస్సలోనిక సంఘము రక్షింపబడిన కొద్ది దినాలలోనే వారు అక్కయ్యలో ఉన్న వారికి, మాసిదోనియాలో ఉన్న వారికి వారందరూ కూడా మాదిరిగా మారిపోయారంటండి. ఎంత గొప్ప విషయం అసలు ఇది. మాదిరి కలిగిన వారిని చూసినప్పుడు దైవజనుడు సంతోషపడకుండా ఉంటాడండి. నువ్వు మాదిరి కలిగిన వాడిగా ఉండాలి కదా, సంఘము మాదిరి కలిగినదిగా మార్పు చెందాలి కదా. అసలు సంఘము, మనం అదే ఫిలిప్పీ సంఘం గురించి మొదట్లో మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాము. ఫిలిప్పీ సంఘము ఎలా అయితే గనక భౌతికంగా రోమ్ వలె ఫిలిప్పీ ప్రతిబింబిస్తూ ఉందో, అలాగే పరలోక రాజ్యపు ప్రతిబింబములాగా ఫిలిప్పీ సంఘం కనబడుతుంది అన్న మాటను మాట్లాడుకున్నాం మనం.
తెస్సలోనిక గురించి కూడా అటువంటి మాటే మాట్లాడుతున్నాడు. మీరు మాదిరిగా కనపడుతున్నారయ్యా, యు ఆర్ ద రోల్ మోడల్స్. ఇవాళ అసలు నువ్వు ఇంట్లో నీ కొడుకుకి, నీ కూతురికి, నీ బిడ్డలకి నువ్వు రోల్ మోడల్గా ఉంటున్నావా? సంఘానికి, సమాజానికి చెప్తున్నాం మనం, బయట ఉన్న వారికి చెప్తున్నాం మనం ఈ మాటను. కానీ అసలు నీ కుటుంబానికి నువ్వు మాదిరికరంగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. సంఘము మాదిరి కలిగినదిగా మార్చబడగలిగితే దైవజనుడు సంతోషించగలుగుతాడు. తద్వారా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాడు దైవజనుడు నిత్యా కూడా. ఇంకో మాట చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఒకరిని ఒకరు ప్రేమించేవారిగా ఉన్నారు. సంఘములో ఐక్యత కాదు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై ఉన్నారు. క్రీస్తు ప్రేమను అనుభవిస్తూ ఉన్నవారు ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ఉన్నారు. ఈనాడు సంఘాలలో భయంకరమైన పరిస్థితి. కులాలు లేసాయి సంఘాల్లో, వర్గాలు లేసాయి సంఘాల్లో. వర్గం వారిని ప్రేమించుకుంటున్నారు. కులం వారిని ఆదరిస్తున్నారు. ఎంత భయానకరమైన విషయాలండి ఇవన్నీ. సంఘము ప్రేమను వ్యక్తపరచవలసింది, ప్రేమను చూపించవలసింది, నిరూపించవలసింది అయి ఉంటే ఆ ప్రేమ క్రీస్తు సంఘమంతటిని ప్రేమించారా? లోకమంతటిని ప్రేమించారుగా. దైవలేఖనం చెప్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దాంట్లో ఇండియాని ప్రేమించును, పాకిస్తాన్ని ద్వేషించును, ఇండియాని ప్రేమించును, లేకుంటే బెత్లెహేమును ప్రేమించును, జెరూసలేం మాత్రమే ప్రేమించును, పక్కన ఉన్న వాటిని అన్నిటినీ, టర్కీని ద్వేషించును అని చెప్పట్లా. ఆయన లోకమునంతటిని ప్రేమించాడు. మరి నువ్వెందుకు వర్ణాలు వేరుకుంటూ వారిని ప్రేమిస్తూ ఉన్నావు? సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తిని సహోదర బంధముతో, సహోదర ప్రేమతో ప్రేమించవలసిన వాడిని, ప్రేమ వ్యక్తపరచవలసిన వాడిని, ఆదరణ పంచవలసిన వాడిని, ఆదరించవలసిన వాడివై ఉన్నావు కదా. అది మరిచిపోయి ఎవరో ఒకరికి ప్రేమను పంచేవాడిగా నువ్వు మారిపోయావంటే నువ్వు ఎంత పక్షపాత వైఖరిలో బ్రతుకుతున్నావు, నువ్వు ఎంత దిగమింగి దేవుని ప్రేమను, ఎంత నీవు దరిద్రమైన బ్రతుకుతున్నావు ఆలోచించు ఒకసారి. దీనికి నేను పరమ భక్తుడిని, నన్ను మించిన భక్తుడు లేడనుకుంటూ సంకలు గుద్దుకుని తిరుగుతున్నావు. ఇంకా నువ్వు సిగ్గుండొద్దు. దేవుని ప్రేమను మనం ఎలా వ్యక్తపరుస్తున్నామో ఆలోచించొక్కసారి. దేవుడి ప్రేమనైతే గనక అపారమైన ఆ ప్రేమను, అంతులేని ఆ ప్రేమను నువ్వు నీ బ్రతుకు నిండా నింపుకుని అనుభవిస్తున్నావు. కానీ ఆ ప్రేమను పంచలేని బతుకుతున్నావు. ప్రేమను వ్యక్తపరచలేని బ్రతుకుతున్నావు. ఇది ఒక క్రైస్తవ జీవితమా? క్రైస్తవ అనుభవమా? ఎందుకు? క్రీస్తు లక్షణాలు కలిగి బ్రతకలేని ఈ జీవితము, ఈ క్రైస్తవ లక్షణాలు లేని నీ బ్రతుకు దేనికి? పేరు చెప్పుకోవడానికా? సిగ్గుండాలి మనకి. ఆలోచించండి అండి, ఎంత బాధాకరమైన విషయం. దేవుడు సంతోషించడు, దైవజనునికి సంతోషం ఉండదు. ఇంకో మాట చూసినట్లయితే యోహాను భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. 3వ పత్రిక 1వ అధ్యాయం, ఒక అధ్యాయం ఉంటుంది కదా, 4వ వచనములో అంటాడు, వాక్యము యందు ఎదుగుతూ ఉన్నవారై ఉండాలి. అన్ని విషయాలలో వర్ధిల్లుతున్నట్లు వాక్య విషయంలో కూడా వర్ధిల్లుతూ ఉండాలి. వాక్య పట్ల దాహం ఉండాలి. సత్యవాక్య గురించిన తృష్ణ నీలో ఉండాలి. వాక్య సారం ఏంటో నేర్చుకుని దాన్ని నీ బ్రతుకులో అవలంబించగలిగిన వాడవై ఉండాలి. ఈ స్వభావాలండి, ఈ స్వభావాలు మనలో ఉన్నాయి. అందుకే కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు 5వ అధ్యాయములో వయస్సును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉన్నారు, అయినా ఇంకా చంటి పిల్లలాగానే బ్రతుకుతున్నారని బాధపడుతూ ఉన్నాడు. ఆలోచించండి ఒక్కసారి, మన జీవితంలో ఈ అనుభవంతో ఏ పరిస్థితులతో మనం బ్రతుకుతున్నామో, ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము. నిజముగా మన బట్టి మన ఆత్మీయ నాయకులకు, దైవజనులకు సంతోషం ఉంటుందా? అలాగే
మనల్ని బట్టి దేవుడు సంతోషించగలుగుతున్నాడా? ఒక్కసారి ఆలోచించు. ఆలోచన కలిగి గనక నువ్వు బ్రతకగలిగినట్లయితే, నీవు ఆలోచించి పరివర్తనలోనికి నువ్వు వెళ్ళగలిగినట్లయితే, ఈరోజు మనం చాలా చిన్న విషయాలే మాట్లాడుకున్నాం. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఇవన్నీ మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే, శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు శ్రమను తట్టుకుని తాలి నిలబడి ఎదిరాడి శ్రమను అధిగమించి విశ్వాస్యతలో నిలబడితే దేవునికి, దైవజనునికి సంతోషం ఉంటుంది. ఆత్మీయ నాయకత్వానికి అప్పజెప్పుకుని ఆ అప్పజెప్పుకున్న దానిలో నువ్వు ఉండగలిగినట్లయితే సంతోషం ఉంటుంది. సంఘము సమాజానికి మాదిరికరంగా బ్రతకగలిగినప్పుడు సంతోషం ఉంటుంది. అనుభవించుచున్న క్రీస్తు ప్రేమను యథాతథముగా సమాజానికి పంచగలిగినప్పుడు దేవుని యొక్క సముఖములో సంతోషముగా ఉండగలుగుతారు. చివరిగా ఆత్మీయ ఆహారముగా ఎంచబడిన వాక్యములో, వాక్య బలముతో, వాక్య జ్ఞానములో ఎదుగుతూ 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 ఆ ఎదిగే స్వభావములో మనం ఉంటే సంతోషంతో ఉండగలిగిన వారై ఉంటారు. ఇవన్నీ కూడా దైవలేఖనంలో నుండి మనం నేర్చుకుంటున్న పాఠాలండి. దైవజనుడిని, దేవుణ్ణి సంతోషపెట్టే బ్రతుకుదాం. తల్లి ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడమైన దైవమాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. నిన్నటి దినమున ఈరోజు అయా ఒక దైవజనుడు సంతోషించడానికి, మీరు సంతోషించడానికి ఏవైతే స్వభావాలు సంఘములో ఉండాలో కొన్ని మాటలు నేర్చుకున్నాము. ఈరోజు ప్రత్యేకంగా మేము శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు దాన్ని అధిగమించి విశ్వాస్యతలో స్థిరపడి దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన వారమై ఉన్నామని, ఆత్మీయ నాయకత్వానికి అప్పచెప్పుకున్న వారము ఆ ఆత్మీయ అయా స్తోత్రములు విజన్ని మేము కూడా పంచుకోవాలి అని, మాదిరి అయిన బ్రతుకుని మేము బ్రతకాలి అని, మేము పొందుకున్న ప్రేమను, అనుభవించుతున్న ప్రేమను అనేక మందికి పంచాలని, లోతైన వాక్యపు జ్ఞానములో మేము ఎదగాలని నేర్చుకున్నాం. ఈ స్వభావాలు మాతో ఉంచమని, బిడ్డలందరితో పాటు ఉంచమని కోరుకుంటూ, ఈ మాటలు వినికిడిలో భద్రపరిచి నీరు కట్టి ఫలింపచేసి బ్రతుకులలో ఫలవంతమైన దీవెనలను అనుగ్రహించి ఇదే నా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నా మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుని నిత్య సన్నిధి మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క వాక్యాలను షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు నిత్య ప్రార్థించుతూ ఉన్నాము. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.